అధ్యక్ష, ఆర్టీసీకి సంబంధించి మా యూనియన్ ఏఐటీసీ ఆర్టీసీ పుట్టిన దగ్గర నుంచి మేము 1-2 పర్యాయాలు మినహా ఎప్పుడు గుర్తింపు సంఘంగా మేము ఎన్నికయ్యాం. ముఖ్యంగా టీఆర్ఎస్ కాలంలో ఆ రోజు ఇది హరీష్ రావు గారు సీనియర్ శాసనసభ్యులు. ఇది క్వశ్చన్ అవర్, ఇది క్వశ్చన్ అవర్ని దీన్ని డీవియేషన్ చేయకండి. కూర్చోండి, మీ ఇస్తాను కూర్చోండి, మీకు ఇస్తాను కూర్చోండి ప్లీజ్ కూర్చోండి. ఇప్పుడు ఆర్టీసీ మీద బాగా ఆందోళన చేస్తున్నారు వారు. నేను ఒక అంశం మీకు గుర్తు చేయాలి అధ్యక్ష. 50 రోజుల పాటు జరిగిన సమ్మె కాలంలో ఖమ్మంలో ఒక డ్రైవర్ ఖమ్మంలో ఆత్మహత్య చేసుకున్నాడు. అదేవిధంగా కాల్చుకుని మరీ చనిపోయాడు. అదే సందర్భంలో మేము ఆనాడు టీఆర్ఎస్కు హుజూర్ నగర్లో మేము మద్దతు ఇస్తూ కూడా ఆ ఘటన వలన, ఆర్టీసీ ఘటన వలన మేము మద్దతు వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితి కూడా వచ్చింది 2. అదే సందర్భంలో నేను హైదరాబాద్లో 6 రోజులు ఆర్టీసీ కార్మికుల హక్కుల కొరకు ఆ సందర్భంగానే 6 రోజులు నిరవధిక నిరాదీక్ష చేశాను అధ్యక్ష. అదే సందర్భంలో ఆర్టీసీ సంఘాలను రద్దు చేసి వాళ్ళకి మాట్లాడే హక్కు లేకుండా కార్మికులకు ఇవాళ అడుక్కు తినేవారిలాగా వారికి ఏదైనా సమస్య వస్తే మాట్లాడే హక్కడానికి ఏది లేని పరిస్థితులు కల్పించబడ్డాయి అధ్యక్ష. ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. నేను సమయాన్ని బట్టి నేను మాట్లాడట్లేదు. ఇప్పటికైనా సరే ఆనాడు వారు చేసిన తప్పుల్ని ఈ కొత్త ప్రభుత్వం సరిదిద్దాలి. ఆ కార్మికులకు ట్రేడ్ యూనియన్ హక్కులు ఇవ్వాలి. అలాగే కార్మికుల్ని విలీన ప్రక్రియలో చేర్చాలి. కార్మికులు ఇవ్వాల్సిన డిఏలు ఇవ్వాలి. వాళ్ళు ఏదైతే ఇవ్వలేదో అవి కూడా ఇవ్వాలని నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. ప్రాక్టీస్ కాదు ప్రశాంత్ రెడ్డి గారు, ఇది క్వశ్చన్ అవర్. క్వశ్చన్ అవర్లో ఇది మంచి ప్రాక్టీస్ కాదు. మీకు అవకాశం ఇస్తాను కదా, అవకాశం ఇస్తా అంటున్నా కదా. మిమ్మల్ని మాట్లాడమంటే మాట్లాడలేదు మీరు. మినిస్టర్ గారు, గౌరవ సీనియర్ శాసనసభ్యులు లెజిస్లేటివ్ మంత్రిగా కూడా చేయటం జరిగింది అధ్యక్ష. సార్, ఇప్పుడు మేము కోరుతా ఉన్నాను, వారు స్పెసిఫిక్గా రూల్ బుక్ గురించి మాట్లాడారు కనుక దేర్ ఈజ్ నో ప్రొవిజన్ ఇన్ ద రూల్ బుక్ టు ఎక్స్ప్రెస్ దర్ డిసెంట్ ఇన్ ద క్వశ్చన్ అవర్. సార్, దేర్ ఈజ్ నో ప్రొవిజన్. రూల్ బుక్ లో ప్రొవిజన్ లేదు. కానీ దయచేసి నేను కోరుతా ఉన్నాను, సభా సమయం వృధా అవుతా ఉంది. మీరు 11 గంటలకు సంబంధించి మీరు క్వశ్చన్ అవర్ని క్లోజ్ చేస్తా ఉన్నారు అధ్యక్ష. అలాంటి సందర్భంలో గౌరవ శాసన సభ్యులందరి సమయం కూడా వారే తీసుకొని మా మంత్రి గారు స్పెసిఫిక్గా 2, 3, 4, 5 నిమిషాల్లో వారు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పడం జరిగింది. నేను కోరుతా ఉన్నా, దయచేసి ఇంతపూర్వకం ఏ విధంగానైతే మనమందరం కూడా రూల్స్ బుక్ ద్వారా ఈ ప్రొసీజర్స్ను నడిపామో అదేవిధంగా హౌస్ నడపడానికి సహకరించమని కోరుతా ఉన్నాము. నేను స్పెసిఫిక్గా హరీష్ రావు గారు రూల్ అడిగారు కనుక రూల్ చెప్తా ఉన్నాను. స్పెసిఫిక్గా హరీష్ రావు గారు రూల్ అడిగారు కనుక రూల్ చెప్తా ఉన్నాను. దయచేసి స్పీకర్ గారిని మీ ద్వారా వారిని కోరుతా ఉన్నాం. ఇప్పుడు నేను వారికి ఇంకేవైనా ప్రశ్నలు ఉంటే డిఫరెంట్ ఫామ్ ద్వారా మీ దగ్గరికి తీసుకురమ్మండి. యు అలో సార్, అవర్ మినిస్టర్ విల్ ఆన్సర్. శ్రీధర్ బాబు గారి వ్యాఖ్యలు దయ్యాలు వేదాలు వల్ల ఇచ్చినట్టున్నాయి. ఈ సభలో అనేక సందర్భాల్లో సాంప్రదాయాలు ఉన్నాయి. చాలా సందర్భాల్లో కూడా స్పష్టంగా ఇదే శ్రీధర్ బాబు గారు, బట్టి గారు, మేము ఎల్ఏ మినిస్టర్ అన్నప్పుడు క్వశ్చన్ అవర్లో సరైన సమాధానం రాలేదని మీరే అనేక సార్లు ఈ సభలో వాకౌట్ చేసిపోయారు. మీరు ప్రొటెస్ట్ చేసే అవకాశం ఇచ్చాం. సో నేను
సార్ స్పీకర్ సార్ ఒకటే నిమిషంలో మా నిరసన చెప్పి బయటకు వెళ్ళిపోతాం. ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ ద టైం. ఎందుకంటే ఇందులో సిగ్నేటరీ కాకపోయినా మీరు సాంబశివరావు గారికి అవకాశం ఇస్తారు. అక్కడ సభా సమయం వృధా కాదు. మాకు సరి అయిన సమాధానం రాలేదని మేము అడుగుతామంటే మా గొంతు నొక్కడానికి మాత్రం సభా సమయం మీకు అడ్డం వస్తున్నది. అయితే అధ్యక్ష, గౌరవనీయ మంత్రివర్యులు గౌరవ ముఖ్యమంత్రి గారు స్పీకర్ సార్